నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ నేను సిరి టీమిండియా ప్రదర్శనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ భారత్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కలకలం రేపుతోంది. జట్టు మేనేజ్మెంట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ని పరోక్షంగా లక్ష్యంగా చేసుకొని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పటిష్టంగా ఉన్న జట్టును బలవంతంగా మార్చడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని ఆరోపించారు. గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టుల్లో భారత్ ఓటమి అంచున నిలిచిన నేపథ్యంలో వికాస్ స్పందించారు. ఒకప్పుడు విదేశాల్లో విజయాల కోసం ఆడేవాళ్ళం, ఇప్పుడు మన సొంత గడ్డపైననే మ్యాచ్ని కాపాడుకోవడానికి పోరాడుతున్నాం. అంతా బాగున్న వ్యవస్థను బలవంతంగా మార్చాలని చూస్తే ఇలాగే ఉంటుంది అని తన పోస్ట్లో పేర్కొన్నారు. భారత్ జట్టు వ్యూహాలను కూడా ఆయన తప్పుపడ్డారు. అనుభవం ఉన్న సీనియర్ ఆటగాళ్లను మిడిల్ ఆర్డర్లో నిలకడగా రానిచ్చే 3, 4, 5 స్థానాల బ్యాటర్లని పక్కన పెట్టారని విమర్శించారు. బౌలర్లను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపడం, అవసరానికి మించి ఆల్రౌండర్లను ఆడించడం వంటి ప్రయోగాలపై అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు దక్షిణాఫ్రికా మాత్రం స్పెషలిస్ట్ బ్యాటర్లు, బౌలర్లతో ప్రొఫెషనల్ వ్యూహాలతో ఆడుతుందని తెలిపారు. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి టెస్టుల్లో టీమిండియా ప్రదర్శన ఆశించని స్థాయిలో లేదు. స్వదేశంలో న్యూజిలాండ్తో, విదేశాల్లో ఆస్ట్రేలియాతో సిరీస్లు కోల్పోయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత బ్యాటింగ్ లైనప్ బలహీనపడింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో సిరీస్లో భారత్ వెనుకబడింది. ఈ నేపథ్యంలో వికాస్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంది.